మధ్యప్రదేశ్లో వరదలు 22 మందిని బలిగొన్నాయి. మరో 9 మంది ఆచూకీ దొరకడం లేదు. అస్సాంలోనూ 2 చనిపోయారు. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. బ్రహ్మపుత్ర, నర్మదా, గోదావరి ఏ నది చూసినా ఉరకలెత్తే వరదలే. కుంభవృష్టి వానలకు ఏ రాష్ట్రంలో చూసినా వరద బేభత్సమే. మధ్యప్రదేశ్ నుంచి అస్సాం వరకు, గుజరాత్ నుంచి బెంగాల్ వరకు అంతటా వర్షాలే వర్షాలు. భారీ వర్షాలు భయపెడుతున్నాయి. ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరాదిలోనూ ఇదే పరిస్థితి. మధ్యప్రదేశ్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నర్మదా నది పొంగి పొర్లుతోంది. ఆకస్మిక వరదలకు ఇక్కడ ఇప్పటికే 22 మంది చనిపోగా 9 మంది కనిపించకుండా పోయారు. ఈ ఒక్క రాష్ట్రంలోనే వరదల కారణంగా దాదాపు 1,00,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 7,000 మందిని కాపాడినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక అస్సాంలోనూ వరదలు బేభత్సం సృష్టిస్తున్నాయి. వరదలకు 2 ప్రాణాలు కోల్పోయారు. 1,00,000 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు. భారీ వర్షాలతో బ్రహ్మపుత్ర నదిలోకి విపరీతమైన వరద వచ్చి చేరుతోంది. దీంతో తీర ప్రాంత గ్రామాలను నది ముంచెత్తుతోంది. నదీ ప్రవాహ తీవ్రతను మెరిగావ్ జిల్లాలోని పొబిటోరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో దాదాపు 60% ప్రాంతం నీటితో నిండిపోయింది. గుజరాత్, వెస్ట్ బెంగాల్లోనూ వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. గుజరాత్లోని దంగ్ జిల్లా మొత్తం వరద గుప్పిట్లో చిక్కుకుంది. వెస్ట్ బెంగాల్లోని సిలిగురి ప్రాంతంలోనూ తీవ్రంగా కురుస్తున్న వానలు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, రాజస్థాన్లోని జల్వార్, బకనీ, జల్ రపతన్లను భారీ వర్షాలు ముంచెత్తాయి. గోవా, కర్ణాటక, కేరళల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా 89% భూభాగంలో సాధారణ, అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 1 నుంచి ఈ నెల 10 మధ్య దేశవ్యాప్తంగా 254 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు తెలిసింది.